ఉమ్. ఇంకా బంధము లేదు, మోక్షము లేదు, అది మోక్షం రెండు కూడా దాటేసాడు అనమాట. అలా ఉండు, సర్వాశక్తి రహితుడివై ఉన్నావు. అందుకని జనక లోకులందరూ శరీర నిర్వాహమునందే దుఃఖమును పొందుతున్నారు. లోకం చూస్తే ఈ శరీర పోషణలోని, దీనికి భోగ్యభాగ్యాలు ఏమంటారు కోరుకోవటంలోని, వీటిలోని దుఃఖాన్ని పొందుతున్నారు. అవునమ్మా. ఈ శరీర నిర్వాహ పరిశ్రమమునందే దుఃఖం ఉంది, కానీ దీని ఎందు సంకల్పాలు ఉన్నాయి. అయితే ఈ శరీర పోషణార్థమగు పరిశ్రమయే దుఃఖానికి కారణమని తెలుసుకొనట్లేదు. చూసారా? అవునమ్మా. దుఃఖానికి కారణం నేను నా కోరిక, ఈ భోగ్యమో భాగ్యమో. చూసారా? ఎంతసేపు ఈ దేహం గురించి సంటాలు పట్టడం ఉంటుంది కదా. అవునమ్మా. ఇది ఇది పూర్తిగా దుఃఖానికి కారణమని తెలుసుకో. ఇది పూర్తిగా దుఃఖానికి కారణమని లోకం తెలుసుకోవట్లేదు. మహాపురుషులు ఈ శరీర నిర్వహణ కొరకు అతిశ్రమ చేయరు. అసలు ఈ పురుషులు, మహాపురుషులకు అంత వివేకం కలిగిన వాళ్ళు ఉన్నారంటేనండి, ఈ భద్రత ఉండదు వాడికి. అది చెబుతున్నారు అనమాట. ఈ శరీర నిర్వహణ కొరకు ఇది ఏమైపోతుందో, దీనికి రేపొద్దున రోజులు ఎలా వెళ్తాయి, రేపొద్దున అదో ఇదో అది చేయరంట. అతి శ్రమ చేయరంట. అంటే ఏది మానసిక వ్యాపారంగా ఉండదు అనమాట వాళ్ళకి. అమ్మా అసలు భద్రత వల్లే కదమ్మా ఇన్ని సంకల్పాలు భద్రత వల్ల మైండ్ భద్రత, కేవలం భద్రత లత. అవునమ్మా. ఎందుకనగా శరీరం యొక్క రక్షణను వాళ్ళు ఏం చేస్తారంటండి, ప్రారంభానికి విడిచిపెట్టేస్తారంట. అది ఏ క్షణం ఎలా జరిగినా అది వాళ్ళు దాని ఒక ఊహలో వాళ్ళకి ఉండదు. ఎలా జరిగితే అలా జరిగినాయి అంతే. అదంతా వాళ్ళకి ఒకప్పటి ఏదైతే ఉందో దాని ఆ కర్మానుసారమే జరుగుతుంది. అందుకని దాన్ని వీళ్ళ చేతిలోకి తీసుకోరు. అంటే కరెక్ట్గా దానికి ఉండరు అనమాట. అంటే భద్రత లేనటువంటి ఒక స్థితికి వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. అమ్మా ఇది ఇప్పుడు ఏదైనా వాట్ ఈజే కదమ్మా, మీ ఎదుట ఏదొచ్చిందో ఆ చర్య చేసుకుంటూ వెళ్ళిపోతుందమ్మా. అక్కడ తన భద్రత అన్నది అభద్రత ఉన్నది, చర్య చేసుకుంటూ వెళ్ళిపోతుందండి. అవును. ఇప్పుడు మీరు అన్నారు, ఇప్పుడు వీళ్ళు అదే తెలుసున్న వారు అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. మరి తెలియని వాళ్ళు అయితే ఇలా ఎందుకు జరగలేదని ఘర్షణ ఉంటుందమ్మా అక్కడ. ఇక్కడ వివేకీ జీవులు పురుషులు, వివేక పురుషుడి జీవుడు అని అర్థం ఉంటుంది. వీళ్ళు మహా అన్నాడు ఇక్కడ. వీళ్ళు ఏంటంటే శరీర నిర్వహణకి అసలు చోటు ఇవ్వరంటే. అవునమ్మా వాళ్ళు అసలు ఎవరిచ్చారు లత? మనం చూసాం. ఇప్పుడు బుద్ధుడు ఇచ్చాడా, భగవాన్ ఇచ్చాడా? మనకి మనం మన దగ్గర ఉన్న బోధను బట్టి మనం చెప్పుకుంటాం. అవునమ్మా. మరి రామతీర్థ ఇచ్చాడా? చూడండి. అవునమ్మా. ఎవరిచ్చారు? ఎంతో మంది నయనార్లు ఉన్నారు, ఆడవార్లు ఉన్నారు. అడ్డదాట్లో సంగీతంతో వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళు దేహ రక్షణకి, దేహాన్ని భద్రతకి ఏదన్నా వాళ్ళు ఏదన్నా లేదమ్మా. వాళ్ళ తీవ్ర జిజ్ఞాసమ్మా ప్రతి దాన్ని కొల్లగొట్టుకుంటూ వెళ్ళిపోయిందమ్మా. అది వాళ్ళ శరీర పోషణ ఏంటి వాళ్ళకి తెలియదు. అవునమ్మా. అయితే మరి ఇది ఇలా చూస్తే లత, మరి ఈ మామూలుగా ఈ లోకులు శరీర కర్మల ద్వారానే ఇవే చేస్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి ఇక్కడ అసలు ఈ దుఃఖం సమస్పాటం ఇంకా ఉంటుందంటారు అసలు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలమ్మా, లేకపోతే ప్రవాహంలో ఇంకా కొట్టుకు వెళ్ళిపోతానే ఉంటుందమ్మా. అసలు ఈ దుఃఖం లేని క్షణం అంటూ వాడికి ఉన్నదా అసలు? ఒక భయం కదమ్మా, ఇంకా ప్రతిదీని భయం, ఘర్షణ, భయం, ఆర్థికంగా భయం, మానవ సంబంధాల్లో భయం, ఇంకా అన్ని చోట్ల భయమే కదమ్మా. బాబోయ్, ఇదేం భయం! ఎంత అసలు అది చూస్తే అఖండము, అంతులేని అద్భుత స్వేచ్ఛ. ఎప్పుడు స్వేచ్ఛ వస్తుంది? తన స్వస్వరూపం అంటే తను ఆకాశం మాదిరి ఉన్నాను అనేటువంటి ఒక అనుభూతి చెందితే తప్ప స్వేచ్ఛ ఉండదు లత. అయ్యో ఆ స్వేచ్ఛ ఉండదండి. నాకు అదే తెలుస్తుంది. అసలు నీ ప్రవృత్తి ఎందు ఆసక్తి నీకు ఎప్పుడుందో అదే సుఖహేతువు. చూసారా? ఇక్కడ జీవన్ముక్తుడైన వాడికి నేత్రములు తెరుస్తా మూయట కూడా కష్టంగానే తోస్తాయండి. చూడండి. మరి విషయాల పట్ల అంత విరక్తుడై ఉంటాడు అనమాట. అసలు ఇది తులసీదాసు తెలుసు కదా మీకు? తులసీదాసు రామభక్తుడు. ఆయన అంటాడు అసలు విషయాలతో అసలు స్నేహం చెయ్యొద్దు అన్నాడు లత. నిజమేనమ్మా. మీరు చెప్తారు కదా, విషయలోకంటే సత్సంగం వేరే లేదు. విషయలోడు సాంగత్యం తింటే ఆయన ఏమంటే ఆయన గొప్ప మాటలు మాట్లాడాడండి.
నువ్వు ఆ విషయంలో స్నేహం చేసేదానికంటే అసలు నువ్వు ఏ స్నేహం లేకుండా అలా విడిపోవటం అనేది మంచిది ఇక్కడ. నీకు అర్థమైందా? అవునమ్మా. ఎందుకంటే ఆ విషయంలో స్నేహం మనం ఎప్పుడైతే చేసామో నీకు అర్థమైందా? అవును. దుఃఖం నుంచి దుఃఖానికి ఇడ్చుకెళ్ళిపోతానంటది. నిజంగానమ్మా. నా కణాలు సరిపోక ఇంకో బోలెని కణాలు వచ్చి నా దాంట్లో చేరుతూ ఉంటాయేమో. మరి అది ఎలాగా? అవునండి. అవి పటిష్టం అయిపోలేదండి? అయ్య బాబోయ్! అదే కదమ్మా అది ప్రతీదీని మనకు తెలియకుండానే రూపుకట్టేస్తున్నాయి కదా! వెళ్ళిపోతాయండి. అంటే ఎంత ఎంత అలర్ట్ గా ఉండాలనేది. ఎంత అలర్ట్ గా ఉండాలి అప్పుడు. అవునమ్మా. విషయాల నుండి వాడు ఏం నేర్చుకుంటున్నాడు? దుఃఖం నుంచి దుఃఖానికి వెళ్ళిపోయి ఇప్పుడు జనకుడు అదే చెబుతున్నాడు. దుఃఖం నుంచి దుఃఖానికి వెళ్ళిపోతున్నాడు. వీడంత గొప్పవాడు, వాడింత గొప్పవాడు, వీడి స్నేహం దొరికితేనే చాలంటారు ఈ లోకులు. అవునమ్మా. ఇలా పతనం అయిపోతుంది వాళ్ళ స్నేహం మనకు అనుకోవట్లేదు, తెలియట్లేదండి. అయ్య బాబు ఎంత వెరితనం అండి ఇది. మనకి అదే అనిపిస్తుందమ్మా. ఈ ప్రపంచం మీరు అంటారు చూడమ్మా, ఆ తెలీదు. ఆ కణాలే అలా ఉండిపోయమ్మా. వాక్కు ద్వారా అణువులు మనలోకి అదే చొచ్చుకెళ్ళిపోతున్నాయేమో అంటున్నామ్మా. తెలియట్లేదు. అలా అంటే ఉన్న అసలు కణాలు ఇది కూడా మనలో మింగిలైపోతాయి. అసలు ఇది కూడా తెలియకపోతే ఎలాగా అసలు? అసలు ఆయన ఎలా చెబుతాడు చూడు. ఈ విషయ ప్రవృత్తి ఎందు ఆసక్తియే చూసారా ఇది మామూలు కాదు. ఉం? ఈ జీవిని పతనం చేసేస్తుందని చెప్పేసి ఏ మాత్రమైన వివేకి జీవులున్నా కూడా విషయాన్ని కోరుకోవడం. ఆయన అంటే తులసిది అసలు భయం వేసిపోయింది మాకు. నేను ఆ రోజు 2 గంటలు స్వాధ్యాయం చేసుకునేదాన్ని. రామ కథా విరసకుల సాంగత్యం కన్నా చూడండి. రామ కథా విరహతుల సాంగత్యం కన్నా ఆ సాంగత్య రాహిత్యం మీరు అంటాడు. చూసారా? దున్నటానికి పనికిరాని ఎద్దు వల్ల ఉపయోగం ఏముంది నీకు? నీకేమన్నా నీ ఆత్మస్వరూపాన్ని వాళ్ళు ఏమన్నా ఎరిసేసి మాట్లాడి వాళ్ళు మాట్లాడుకునే మాటలు